సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని 3, 4, 15, 16 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇవ్వడం జరిగిందన్నారు. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని పరిరక్షణ కోసం ప్రతి పౌరుడు పోరాటం చేయాలని కోరారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, పట్టణ అధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి రాములు గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు జంగం రమేష్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన అందరు నాయకులకు, ముఖ్యంగా మా మహిళా సోదరులందరికీ నమస్కరిస్తూ, ఈ కార్యక్రమం ఎందుకంటే గాంధీ తాత 100 సంవత్సరాలైంది కాంగ్రెస్ ఏఐసిసి అధ్యక్షుడిగా ఉండి ఈ సంవత్సరంకు దానిలో దృష్టిలో పెట్టుకొని, అలాగే మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి మన రాజ్యాంగాన్ని దీన్ని కాపాడుకోవటకు ఎలాంటి పరిస్థితులు అనుకూలంగా లేకుండా ఇవాళ బీజేపీ ప్రభుత్వం వాళ్ళు దాని రాజ్యాంగాన్ని కూడా తిరిగి రాసే ప్రయత్నం చేస్తున్నారు. అటు రాజ్యాంగాన్ని కాపాడటంలో భాగంగానే ఈ జై భీమ్ జై బాపు జై సంవిధాన్ యాత్ర సాగుతుంది. దీనికి అందరూ ప్రజల తరఫున పెద్ద ఎత్తున ప్రతి మండలంలో కానీ ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున దీనికి స్పందన వచ్చి ఇట్టి రాజ్యాంగాన్ని మారటకుండా అందరు ప్రజలు సంఘటితమై కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందని ఈ సందర్భంగా గుర్తు